ఆ రోజున మేడగది నుంచి దిగి వచ్చాక ప్రసంగం చేసింది ఒక వ్యక్తి. నిలబడింది ఎంతమంది? 11 మంది లేచి నిలబడ్డారు. పేతురు ప్రసంగించాను. ఆ ప్రసంగం ముగించేటప్పటికి ఎన్ని వేల మంది రక్షించబడ్డారు? 3,000 మంది రక్షించబడ్డారు. ఎప్పుడైతే సేవకులు ఐక్యబడి ఉంటారో ఆకాశం తెరవబడుతుంది, ఆశీర్వాదం వస్తుంది, మంచు కురుస్తుంది, చల్లదనం మొదలవుతుంది, అగ్ని మండుతుంది, అద్భుతాలు జరగబోతున్నాయి. ఊహ గమించిన ఘనకార్యాలు జరగాలి అనుకుంటే మీ ఇంట్లో, మీ జీవితంలో, మీ సంఘాల్లో, మీ పరిచయలో కొలిమి ఉండునగాక. ఇశ్రాయేలులో ఆయుధము కలిగిన వారు లేపబడుదురుగాక. ప్రతి కుటుంబంలో ఒక సేవకుడు లేపబడుదురుగాక, బహుబలంగా వాడబడుదురుగాక. ఆ బోధకుడు ఖండిస్తాడు, వెళ్ళక్కర్లేదు. ఎప్పుడు చూసినా నన్ను గురించే ప్రసంగం చేస్తాడు. నిన్ను గురించే చేస్తేనే కొలిమిలో నువ్వు కాలతావు. కాలినాకు నెత్తి మీద దెబ్బ పడుతుంటే సాగుతావు. సాగిన దానికి పదును పెడితే నిన్ను చూడగానే శత్రువుకి గుండె ఆగిపోవునుగా.